రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అప్పర్పేట గ్రామ వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని మాట తెలియచేయడానికి ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని సృజించి మానవుల ఎడల తండ్రి కలిగి ఉన్నటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమను తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మధ్యకు వచ్చాం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమ మనిషి పట్ల ఏ విధంగా ఉంది, మానవునికి దేవునికి ఉన్న సంబంధం ఏమిటి, మానవుడు పాపం ద్వారా మరణిస్తూ ఉన్నాడు, ఈ మరణించిన తరువాత మానవుని స్థితి, మానవునిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ఈనాడు ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా మరణించినప్పుడు ఆ మరణించక ముందు ఎక్కడికి వెళ్తావు అని ఒకవేళ ఎవరినైనా ప్రశ్నిస్తే తెలీదు అని కొందరు అంటారు. కొందరేమో చచ్చిన తర్వాత ఎవరు చూసి వచ్చారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం దీన్ని చాలా స్పష్టంగా మనుషులందరికీ అర్థమయ్యేటట్లుగా తెలియచేస్తుంది. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవునిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనేది ప్రత్యేకంగా ఆయన నిర్మాణంలో ఒక నిర్మాణం. కాబట్టి ఆత్మ కలిగినటువంటి మానవుడు చనిపోయిన తరువాత ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే ఈ శరీరం పోర్చబడుతుంది, ప్రాణం పోతుంది. అయితే మానవుల్లో ఉన్న ఆత్మకు మాత్రం మరణం లేదు. ఈ ఆత్మ వెళ్తే 2 స్థలాలు భూమి మీద మనకి తదితర మరి ఆయా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మొదటిది, పాపం ద్వారా మానవుడు మరణిస్తే గనక నరకానికి వెళ్ళిపోతాడు. అదే ఒకవేళ ఈ లోకంలో మంచి పనులు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ యేసుక్రీస్తును గనక విశ్వసించినట్లయితే నిత్య రాజ్యము అనేది, పుణ్యలోకము అనేది ఒకటి ఉంది. ఆ పుణ్యలోకానికి చేరుకుంటాడు. అయితే మానవుడు పుణ్యలోకానికి చేరుకోవాలి అంటే మానవునిలో ఏ విధమైనటువంటి పాపము కానీ, అవిధేయత కానీ, అక్రమము కానీ, అవినీతి కానీ, ఏ లోపము లేనటువంటి వ్యక్తి మాత్రమే పరలోకానికి అర్హుడు అని చెప్పి వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పుణ్యలోకం చేరుకోవాలి అంటే మానవుల్లో ఉన్నటువంటి పాపము కడగబడాలి. ఇది మరి ఏ వైద్య శాస్త్రంలో కూడా మనకు కనిపించదు. ఎక్కడా కూడా ఏ యొక్క హాస్పిటల్లో పాపం కడిగివేయబడును అని చెప్పి ఏ హాస్పిటల్ నిర్మించలేదు. ఎందుకంటే పాపం తుడిచివేయడం అనేది ఏ మానవుని ద్వారా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. లేకపోతే ఎన్ని చేసినా, ఎన్ని కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా మానవులో ఉన్న పాపం పోవడం అనేది అసాధ్యం. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి అనగనక మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. మానవులు పాప పరిహారార్థమై యేసుక్రీస్తు అనే ఒక మానవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవ రూపాన్ని ధరించి మానవులందరి కోసం పాప పరిహారార్థమై ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం ద్వారా మానవుల్లో ఉన్నటువంటి పాపము పరిహరించబడింది. ఆయన రక్తం చిందించడం ద్వారా మానవుల్లో ఉన్నటువంటి ప్రతి అవిధేయత కడిగివేయబడింది. కాబట్టి ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో, పాపంలో బ్రతుకుతున్నటువంటి ఈ మానవుని కోసం యేసుక్రీస్తు వారు ఈ పాపానికి ప్రక్షాళన చేశారు. కాబట్టి ఎందరైతే ఈ సత్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితాల్లో పాపం పరిహరించబడుతుంది, పుణ్యలోకం అనేది వారికి సంక్రమించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని ఒక మతంగా భావిస్తే మనమేమీ చేయలేము, మనమేమీ కూడా ఆ పుణ్యలోకాన్ని పొందుకోలేము. కానీ ఆయన్ని మతంగా కాకుండా ఆయన ఒక దేవునిగా గనక అంగీకరించగలిగితే ఈ లోకంలో మనం పాపక్షమాపణ పొందుకుంటాం. ఈ లోకం విడిచిన తర్వాత మన ఆత్మ ప్రభు సాన్నిధ్యంలోనికి వెళ్తుంది. కాబట్టి ఈ మాటలు విని మీ జీవితాల్లో ఒకసారి ప్రభువుని గురించి ఆలోచన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
స్తోత్రం ప్రభా, స్తోత్రం మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. మరొకసారి ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా సువార్త ప్రకటించడానికి మీరు చూపించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. నీ మాటలు ప్రభా అనేక బిడ్డలు మీరు ఎన్ని ఉన్నారు ప్రభా. విన్న మాటలు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఫలింపును మీరు దయచేయండి ప్రభా. అవును ప్రభు, ఈ లోకంలో ఎవరు కూడా పాపాన్ని శాపాన్ని ఎవరు కొట్టివేయలేరు, కానీ అది నీ ఒక్కరి వల్లనే సాధ్యమని ప్రభా. అందువలన ప్రతి ఒక్కరూ ప్రభానైనా నీ నీ చెంతకు చేరి పాప క్షమాపణ ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి ప్రభునైనా. అవును ప్రభు, ఈ లోకంలో ప్రభా పాప క్షమాపణ లేకపోతే ఎవరు కూడా నిత్య రాజ్యం చేరలేరని, నీతి న్యాయమును కలిగి జీవించాలని, యథార్థంగా ప్రవర్తించాలని ప్రభా. అటువంటి వారే ప్రభా అర్హులని చెప్పి ప్రభా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరూ ప్రభానైనా ప్రతి ఒక్క హృదయాల్లో నీకు చోటు ఇవ్వడానికి ప్రభా, ప్రతి ఒక్కరూ నిన్ను చేర్చుకోవడానికి, నీవిచ్చే గొప్ప రక్షణను బిడ్డలందరూ పొందుకోవడానికి, ఆ పాప క్షమాపణ ప్రతి ఒక్కరూ పొందుకొని ప్రభా నీవిచ్చే గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా?